ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ థీమ్ అండి. 25 రూపీస్ టు 125 రూపీస్ బిట్వీన్ ట్రేడ్ అవుతున్న 5 లోయర్ మార్కెట్ క్యాప్ స్టాక్స్ ఈ మధ్య ఇన్వెస్టర్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయండి. ఈ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. వీటిలో మొదటిది రబ్ ఫిలా ఇంటర్నేషనల్. కరెంట్ మార్కెట్ లో 81 రూపీస్ 50 పైసా వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ 1 ఇయర్ లో 6.9% పెరిగింది. నెక్స్ట్ ఉగర్ షుగర్ వర్క్స్ లిమిటెడ్ అండి. ఇప్పుడు 42 రూపీస్ 85 పైసా అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ లో 44% తగ్గిందండి. నెక్స్ట్ పుదుంజీ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. కరెంట్ మార్కెట్ లో 122 రూపీస్ ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ లో 13.35% పెరిగింది. బోడాల్ కెమ్ లిమిటెడ్. కరెంట్ మార్కెట్ లో 61 ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ లో 20.75% తగ్గింది. నెక్స్ట్ ముక్కా ప్రోటీన్ లిమిటెడ్. కరెంట్ మార్కెట్ లో 24 రూపీస్ 90 పైసా వద్ద ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ లో 42% తగ్గిందండి. ఫ్రెండ్స్, ఈ 5 స్టాక్స్ కంపెనీస్ యొక్క ప్రొఫైల్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, క్విక్ గా మాట్లాడుకుందాం. ఈ కంపెనీల వివరాల్లోకి వెళ్లబోయే ముందు మనం స్టాండర్డ్ ఇంపార్టెంట్ డిస్క్లైమర్ గురించి మాట్లాడుకుందాం అండి. ఫైనాన్షియల్ మార్కెట్, క్యాపిటల్, కమోడిటీ, కరెన్సీ ఇలా ఏ రిలేటెడ్ అయినా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్, ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ అంతా కూడా మార్కెట్స్ యొక్క రిస్క్ కి గురవుతాయండి. మార్కెట్ లో ఎటువంటి గ్యారంటీ రిటర్న్స్ రావు. ఎవరైనా సరే అలా చెప్పినా నమ్మొద్దండి. ముఖ్యంగా సెబీ రిజిస్టర్డ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఆర్ సబ్ బ్రోకర్స్ ఆర్ ఆథరైజ్ పర్సన్స్ ద్వారా మాత్రమే మీరు డిమాట్ అకౌంట్ గానీ, ట్రేడింగ్ అకౌంట్ గానీ ఓపెన్ చేసి వారి ద్వారా మాత్రమే క్రయ విక్రయాలు అంటే బై అండ్ సెల్, అదే విధంగా మనీ పేయిన్ అండ్ పేఅవుట్ సెబీ రిజిస్టర్డ్ ద్వారా మాత్రమే చేయండి. మార్కెట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయండి. మరింత జాగ్రత్తగా ఉండండి. ఆలోచనకి హద్దు ఉండకూడదు, కానీ ఆశకు మాత్రం హద్దు ఉండాలండి. అదేవిధంగా మన ఈ జీకే ఛానల్ అండ్ ప్లాట్ఫామ్స్ ద్వారా తెలియజేసే ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ తో మాత్రమే అండి. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో మొదటిది రబ్ ఫిలా ఇంటర్నేషనల్ లిమిటెడ్. మార్కెట్ క్యాప్ 445 crores మాత్రమే అండి. కానీ ప్రత్యేకమైన కంపెనీ, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ హీట్ రెసిస్టెంట్ రబ్బర్ థ్రెడ్స్ అండ్ ది ఓన్లీ ఇండియన్ కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ బోత్ టాల్కమ్ అండ్ సిలికాన్ కోటెడ్ రబ్బర్ థ్రెడ్స్. ఈ కంపెనీ ఫిన్క్వెస్ట్ గ్రూప్ లో ఒక పార్ట్ అండి. ఈ గ్రూప్ ఫైనాన్స్, టెక్స్టైల్స్, పేపర్ ఇండస్ట్రీస్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. ఇవే కాకుండా ఈ గ్రూప్ కి కొన్ని ప్రముఖ రిడ్, టైలర్, డిగ్జామ్ వంటి టెక్స్టైల్స్ ప్రీమియం బ్రాండ్స్ కూడా కలిగి ఉందండి. ఈ రబ్ ఫిలా ఇంటర్నేషనల్ కరెంట్ మార్కెట్ లో 82 రూపీస్ వద్ద అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై అయితే 92.70, ఇయర్ లో అయితే 61 రూపీస్ 40 పైసా అండ్ 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 11.5% తగ్గి ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్. రబ్ ఫిలా ఇంటర్నేషనల్ చిన్న కంపెనీ అయినప్పటికీ బలమైన ఫైనాన్షియల్స్ అండ్ యూనిక్ బిజినెసెస్ మోడల్ వల్ల ఫ్యూచర్ పొటెన్షియల్ స్పష్టంగా కనిపిస్తుందండి. కంపెనీ పూర్తిగా డెట్ ఫ్రీ, ఎటువంటి అప్పు లేదు. ప్రాఫిట్ గ్రోత్ 37%, ప్రమోటర్ దగ్గర 57.8% ఉంది. ముఖ్యంగా గమనించాల్సింది ఈ కంపెనీలో ఇంట్రిన్సిక్ వాల్యూ 118 రూపాయలు, 118 రూపీస్. ఇవి కంపెనీ స్ట్రెంగ్స్ గా మనం చూడొచ్చు. కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.3%, ROCE 12.6% తక్కువగా ఉన్నాయనిపిస్తుంది. అంతే క్యాపిటల్ ఎఫిషియన్సీ ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉందండి. FIS ట్రస్ట్ చాలా తక్కువ ఉంది. DIS ఇంట్రెస్ట్ అసలు లేనే లేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ యావరేజ్ స్థాయిలో ఉందండి. వన్ లైన్ లో చెప్పాలి అంటే రబ్ ఫిలా అనేది స్టడీ అండ్ డిసిప్లైన్ స్మాల్ ప్లేయర్ అని చెప్పవచ్చు. షార్ట్ టర్మ్ లో పెద్దగా ఫైర్ వర్క్స్ ఉండకపోయినా లాంగ్ టర్మ్ పేషెన్సీ ఉన్న వారికి డీసెంట్ కాంపౌండింగ్ ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీగా మనం భావించవచ్చు. మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ ఉగర్ షుగర్ వర్క్స్ లిమిటెడ్ అండి. మ్యానుఫ్యాక్చరర్ అండ్ సేల్ ఆఫ్ షుగర్, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో కూడా ఉంది. లాస్ట్ 5 years లో కంపెనీ తన బిజినెస్ ను పూర్తిగా చేంజ్ చేసిందని చెప్పవచ్చు. రెవెన్యూ దాదాపు 300 పెరిగింది అండ్ ప్రాఫిట్స్ కూడా మల్టీ ఫోల్డ్ గా జంప్ అయినాయి. కానీ లేటెస్ట్ జూన్ 2025 కి మరలా అదే భూమిలో వెనక్కి పడిపోయిందండి. లాసెస్ ని డిక్లేర్ చేసింది. ప్రమోటర్ దగ్గర 46.7% ఉంది. నో ప్లెడ్జ్ అండి. రిజర్వ్ అయితే 205 crores చూపిస్తున్నారు. కంపెనీ బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ కంపెనీ ఒక్కసారిగా వెనక్కి స్కిడ్ అయిపోయి మళ్ళా నెగిటివ్ లో పడిపోయింది. పబ్లిక్ హోల్డింగ్ అయితే 53.1%, నెట్ లాస్ అయితే 18.2 crore ఉందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2.84% మాత్రమే. నెగిటివ్ ROE అంటే -7.9% ఉంది అండ్ నెగిటివ్ EPS కూడాను అండ్ జస్ట్ ROCE 3.14%. ప్రాఫిట్ గ్రోత్ అయితే -198%. అఫ్ కోర్స్ నో డివిడెండ్. FIS జస్ట్ 0.19%
ఉంది. డిఐఎస్ దీనిపైన చూపేలేదు. ప్రస్తుతం కంపెనీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. షుగర్ ప్లస్ ఆల్కహాల్ పవర్ వంటి డైవర్సిఫైడ్ బిజినెసెస్ లో ఉంది. గత సంవత్సరాల్లో రెవెన్యూ మంచి స్థాయిలో ఉంది. ప్రస్తుతం బిగ్ సవాళ్లు కనపడుతున్నాయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక హై రిస్కీ బెట్ అవుతుంది. కానీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కోసం ఒక కన్నీస్ ఉంచవచ్చు. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. కంపెనీ డెట్ తగ్గించి మార్జిన్స్ ఇంప్రూవ్ చేస్తే కనుక తిరిగి టర్న్ అరౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ కంపెనీని మీ ట్రాక్ లిస్ట్ లో పెట్టుకుని ట్రాక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మన లిస్ట్ లో పుదుంజీ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఉందండి. మన ఇండియాలో ప్రముఖ స్పెషాలిటీ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ టిష్యూ పేపర్స్, ఫుడ్ గ్రేడెడ్ పేపర్స్, ఫార్మా ప్యాకేజింగ్, హైజీనిక్ ప్రొడక్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ పేపర్స్ తయారీలో నైపుణ్యం కలిగి ఉంది. ఈ కంపెనీ పుదుంజీ గ్రూప్ లో ఒక పార్ట్. కంపెనీకి డెట్ ఆల్మోస్ట్ లేదని చెప్పవచ్చు. జస్ట్ 14.5 crores మాత్రమే ఉంది. ROCE 22.4%, ROE 16.7%. మేనేజ్మెంట్ క్యాపిటల్ ను ఎఫిషియన్స్ గా వాడుతుంది అని అర్థమవుతుందండి. ప్రమోటర్ దగ్గర కూడా సాలిడ్ గా ఉంది. 71.6% ఉండటం లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్ అయితే కనపడుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 15.1% సాలిడ్ గా ఉంది. అయితే కొన్ని విషయాలు మనం గమనించాలి. ప్రాఫిట్ గ్రోత్ -8.77% గా ఉంది. కొంచెం స్లోనెస్ కనిపిస్తుంది. సేల్స్ గ్రోత్ -0.5%, డిమాండ్ ఫ్లాట్ గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. 52 వీక్స్ అయినండి స్టాక్ 47% కరెక్ట్ అయి ఉంది. సెంటిమెంట్ కాస్త బలహీనంగా కనపడుతుంది. కానీ కంపెనీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందండి. లో డెట్, స్ట్రాంగ్ రిజర్వ్స్, డీసెంట్ వాల్యుయేషన్స్, బ్యాలెన్స్ షీట్ క్లీన్ గా కనిపిస్తున్నాయి. గ్రోత్ మొమెంటం గనక మళ్ళా తిరిగి వస్తే ఈ పేపర్ స్టాక్ స్టోరీ మళ్ళీ హైలైట్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ మన లిస్ట్ లో బోడాల్ కెమికల్స్ లిమిటెడ్ ఉందండి. ఈ కంపెనీ డై ఇంటర్మీడియేటర్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ. ఇది టెక్స్టైల్స్, లెదర్ అండ్ పిగ్మెంట్ సెక్టార్స్ లో ఉపయోగించే కీలక రసాయనాలను ప్రొడ్యూస్ చేస్తుంది. డొమెస్టిక్ డై ఇంటర్మీడియేటర్స్ లో 20% మార్కెట్ షేర్ అండ్ డై స్టఫ్స్ మార్కెట్స్ లో 13% మార్కెట్ షేర్ కలిగి ఉందండి. అండ్ మోరోవర్ గ్లోబల్ మార్కెట్ లో కూడా డై ఇంటర్మీడియేటర్స్ లో 6% అండ్ డై స్టఫ్స్ లో 3% మార్కెట్ షేర్ కలిగి ఉందండి. కంపెనీ ప్రమోటర్ కి 57% ఉంది. మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా కనపడుతుంది. 0 ప్లస్ అండి. ప్రాఫిట్ గ్రోత్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. 875% ఇయర్ ఆన్ ఇయర్. రీసెంట్ టర్న్ అరౌండ్ చూపిస్తుంది. సేల్స్ గ్రోత్ 19.8%. డిమాండ్ సైడ్ రికవరీ స్పష్టంగా ఉంది. రిజర్వ్ కంపెనీ దగ్గర 1080 crores చూపిస్తున్నానండి. ఒక ఫైనాన్షియల్ స్టేబుల్ బేస్ అయితే కనపడుతుంది. డెట్ టు ఈక్విటీ 0.82, మేనేజబుల్ లివరేజ్ అనుకోవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఓకే 9.68%, స్లోగా ఇంప్రూవ్మెంట్ ఇండికేషన్ అయితే ఇస్తుంది. కానీ కొన్ని వీక్నెసెస్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. రిటర్న్ ఆన్ ఈక్విటీ జస్ట్ 2.5%, ROCE 5.5% చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. డెట్ అయితే మాత్రం 911 crores చూపిస్తుంది. ఇంట్రెస్ట్ బర్డెన్స్ మార్జిన్స్ మీద పడొచ్చేమో అనిపిస్తుంది. ఇండస్ట్రీ PE 19.5 ఉంటే స్టాక్ PE 25.5 ఉంది. అంటే వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది అనిపిస్తుంది మనకి. ఇక ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా జస్ట్ 40 rupees 30 paisa, కరెంట్ మార్కెట్ 60 rupees 90 paisa, ఓవర్ వాల్యూడ్ జోన్ లో ఉంది అనిపిస్తుందండి. టర్న్ అరౌండ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది కానీ కన్సిస్టెన్సీ రావాల్సి ఉందండి. సో డెఫినెట్ గా మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని సేల్స్ గ్రోత్ అండ్ ఫైనల్ గా EPS గ్రోత్ ని అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్ మన లిస్ట్ లో ఫైనల్ కంపెనీ ముక్కా ప్రోటీన్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇండియాలో ఫిష్ ప్రోటీన్ ఇండస్ట్రీలో లీడింగ్ ప్లేయర్ గా ఉందండి. మొత్తం ఇండియన్ ఫిష్ మీల్ అండ్ ఫిష్ ఆయిల్ మార్కెట్ లో 25 to 30% షేర్ కలిగి ఉందండి. కంపెనీ తన ప్రొడక్ట్స్ ను ఇండియన్ మార్కెట్స్ లో కాకుండా 10+ కంట్రీస్ లో ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది. కంపెనీ ప్రమోటర్ దగ్గర 73.3% అండ్ నో ప్లెడ్జ్ కలిగి ఉండటం మేనేజ్మెంట్ యొక్క కాన్ఫిడెంట్ ని కనపడుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.1%, ROCE 11.6%, డీసెంట్ ఎఫిషియన్సీ అయితే కనపడుతుంది. నెట్ ప్రాఫిట్ 43.9 crore ఓకే, బట్ ప్రాఫిట్ గ్రోత్ -38%, సేల్స్ గ్రోత్ -21.4%, ఒక స్లో డౌన్ అయితే కనపడుతుంది. డెట్ 453 crores ఉందండి. మోడరేట్ గా లివరేజ్ గా అనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ 0.03x అండి. మేనేజబుల్ జోన్. EPS 1 rupees 45 paisa ఉంది. ఇండస్ట్రీ PE 20.3 ఉంటే స్టాక్ PE 17.1 గా ఉంది. ఫెయిర్ గా కనపడుతుంది. రిజర్వులు 411 crores చూపిస్తున్నారండి. స్టోరీ అయితే ఫైనాన్షియల్ బేస్ ని చూపిస్తుంది. వన్ లైన్ లో చెప్పాలి అంటే గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, స్ట్రాంగ్ ఎక్స్పోర్టర్ అయినప్పటికీ షార్ట్ టర్మ్ మార్జిన్స్ ప్రెజర్ కనపడుతుంది ఫ్రెండ్స్. బట్ ఈ కంపెనీకి కన్సిస్టెన్సీ, డిమాండ్ సపోర్ట్ కనపడుతుంది. పేషెన్సీ ఉన్న వారికి ఇది ఒక స్లో బట్ స్టడీ కాంపౌండింగ్ స్టోరీ అవుతుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వీటిని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని టైం టు టైం వాచ్ చేస్తూ సేల్స్, మార్జిన్, ఎర్నింగ్ పర్ షేర్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ స్టాక్ ప్రైసెస్ లో హెవీ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్ విషయాలు. మరో మార్కెట్ స్టాక్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ GK.